ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి భక్తి సమాచారం, అనేకమైనటువంటి జ్యోతిష్య అంశాల గురించి కూడా మీ ముందుకి తీసుకువచ్చేటువంటి ఒక మంచి ఛానల్ని మీరు ఆదరించాలని, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్. అలాగే మన ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, అందరూ చాలామంది చెప్పిన విషయమే, కానీ మన ఛానల్ ద్వారా కూడా దాన్ని ఇంకా మీ అందరికీ దృష్టికి తేవడం కోసం చేసే ప్రయత్నం ఏంటంటే, చాలామందికి ఈ యొక్క నిద్రలో అనేక కళలు వస్తుంటాయి. కళలు చాలా రకాలు, అందులో కొన్ని మంచి కళలు, కొన్ని చెడ్డ కళలు కూడా ఉంటాయి. కళల యొక్క ఫలితం మన మీద ప్రభావం చూపిస్తుందా అంటే తప్పకుండా మన యొక్క మీద ప్రభావం ఉంటుంది. అంటే మన మనసులో, మెదడులో నిక్షిప్తమైనటువంటి కొన్ని భావనలు, కొన్ని భయాలు, కొన్ని శుభశకునాలు, కొన్ని అశుభమైనటువంటి ఫలితాలకి కళలు కూడా కారణమవుతాయి. ఇది చాలామంది కొట్టిపారేసే విషయం. అంటే అభూతమైనటువంటి కల్పనలు అనేవి వేరు, కొన్ని కోట్ల కొద్ది బంగారం దొరికినట్టుగా కలగనడం అనేది వేరు. కానీ కొన్ని కళలు మనకి తప్పకుండా వాటి ప్రభావాన్ని మన మీద కలిగిస్తాయి, వాటి ఫలితం మన మీద ఉంటుంది కూడా. అందులో భాగంగా మనం ఈ రోజున చెప్పుకునేది, ఈ స్వప్నంలో మనకి పాములు కళలోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా పాములు కళలోకి రావడం అనేది కొంతవరకు శుభయోగాన్ని కలిగిస్తాయి, కొన్ని విషయాల్లో అశుభాన్ని కలిగిస్తాయి. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కనుక జంటనాగులు కళలోకి వస్తే, అంటే జంటనాగులు అంటే 2 పాములు ఒకదానికొకటి కలిసి ఉన్నట్టుగా కళలోకి వస్తే తప్పకుండా మీకు తొందరలో మంచి సంతాన ప్రాప్తి, కవల సంతానమయ్యేటువంటి సూచన అని చెప్పవచ్చు. అదే మృతమైనటువంటి, చనిపోయినటువంటి పాము కనుక కళలోకి వస్తే మీ ఇంట్లో ఏదన్నా కొంత చిన్న అనర్థం జరుగుతున్న అర్థం. చిన్నపాటి అనర్థం అంటే ఏమిటి? ఎక్కడైనా వాహనం వల్ల ప్రమాదం కానీ, లేదా మనకి వంటింట్లో అగ్ని ప్రమాదం కానీ జరిగే అవకాశం ఉంటుంది. చిన్న సంతానానికి, అంటే మృతమైనటువంటి పాము కనుక కళలు కనిపిస్తే చిన్నపిల్లలకి, అంటే ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, 3వ సంతానానికి అటువంటి దోషం ఏర్పడుతుంది అనేది సూచించబడుతోంది. అలాగే కొంతమంది అడుగుతారు, స్వామి మరి నాకు శ్వేతనాగు కళ్ళకు వచ్చింది, అసలు శ్వేతనాగులు ఉంటాయా? ఎందుకు ఉండవండి? శ్వేతనాగులు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఎక్కడో రేర్గా కనపడతాయి అవి. అంటే మనకి ఆఫ్రికా అడవులలో, అలాగే మనకి నల్లమల అడవులలో తప్ప మనకి దగ్గరగా మన భాగ్యనగరము లాంటి పట్టణాలలో కనిపించే అవకాశం అరుదు. అలాగే మనకి ఆంధ్ర వైపు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఏలూరు, గోదావరి ప్రాంతాలలో ఒక్కొక్కసారి శ్వేతనాగు కనిపించే అవకాశం. అలాగే ఉత్తర భారతంలో కూడా కొన్ని ప్రాంతాలలో మనకి, అంటే ఈ గంగా నది ప్రవాహం వైపున శ్వేతనాగులు కనిపించే అవకాశం, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వైపు అలా కనిపించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మనకి శ్వేతనాగు కనబడడం వల్ల చాలా మంచి ధన కనక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది. ఇంటిలో తప్పకుండా మీకు శుభమైనటువంటి ఒక వివాహం కానీ, శుభమైనటువంటి వార్తలు వినడం కానీ, ఆర్థికాభివృద్ధి కానీ, ఉద్యోగ ప్రయత్న లాభం కానీ పొందుకునే శుభవార్త ఖచ్చితంగా వినగలిగే అవకాశం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. అసలు శ్వేతనాగు కళలు కనబడమే అరుదు. అందులో ఒకవేళ మీకు ప్రత్యక్షంగా కూడా శ్వేతనాగు కనబడితే తప్పకుండా మీకు ఏదో అదృష్టం పట్టబోదని అర్థం. మనం ఆ మధ్య పేపర్లో చూసాం, ఎప్పుడు మనకి 8వ తేదీ పేపర్లో, లేకపోతే మే 2వ తేదీ పేపర్లో చూసాం మనం. దాదాపుగా మనకి ఒక వ్యక్తికి అంటే 10,000 కోట్ల లాటరీ వచ్చింది. అది మీరు చూసే ఉంటారు అందరూ కూడా, ఈనాడు పేపర్లో వచ్చింది. దాని ఏంటంటే ఆయన ఒక రకమైనటువంటి వ్యాధితో అంటే బాధపడుతున్నాడు, కీమోథెరపీ కూడా చేయించుకున్నాడు. అంటే క్యాన్సర్ బాధతో బాధపడుతున్న వ్యక్తికి 10,000 కోట్ల ధనం వచ్చింది. ఆ మధ్య విన్నాం మేము. ఈనాడు పేపర్లో మే 2వ తారీఖు వచ్చింది, చూడండి కావాలంటే మీరు. అంటే అటువంటి అకస్మాత్తు సంఘటన, అంటే ఆయనకి శ్వేతనాగు చూస్తే వస్తుందని చెప్పట్టనే, అటువంటి శుభ సంఘటన కూడా జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. శ్వేతనాగు కనబడితే మాత్రం అంతటి విశేషమైన ఫలితం ఉంటుంది. ఇక కళలో మనకి పాములు కనుక కనబడితే, అంటే సింగిల్గా కనబడినప్పుడు, ఆ పాములు మన వెంట పడుతున్నప్పుడు, అంటే మన ఇంట్లో చూరు పైన ఇట్లా చూరుకు వేలాడుతుంది, స్వామి నా మీదకి బుస కొడుతుంది అనేటప్పుడు ఈ సంతాన దోషాలు ఉన్నటువంటి విషయం తప్పకుండా బయటపడుతుంది. అంటే అటువంటి ఇంట్లో సంతాన నష్టం కలిగే అవకాశం. అంటే కొంతమంది అటిజంతో బాధపడినటువంటి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పుట్టడానికి కూడా కారణం సర్పదోషం ఉందని అర్థం.
అంటే మీకు ఇండికేట్ చేస్తుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కలలో కనుక పాములు కనిపిస్తే వెంటనే మీకు పితృదోషం ఉందన్న విషయాన్ని తెలుసుకొని జన్మజాతకాన్ని చూయించుకుంటే జన్మజాతకంలో కుజుడు రాహు యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవచ్చును. ఆ పరిహారాలు చేసుకుంటే తప్పక పండంటి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పాములు మన కలలో కనపడుతూ బుసకొట్టినట్టుగా మనల్ని కాటేస్తున్నట్టుగా, అవి కాటేస్తే మనం చనిపోయినట్టుగా కొంతమందికి విచిత్రం కళ్ళు వస్తాయి. అంటే విచిత్రమైనటువంటి భావాలు కొంతమందికి ఉంటాయి. పాములతో వీళ్ళు తింటున్నట్టు కళ్ళకు రావడం, అంటే పాములు తింటున్న కళ్ళు రావడం, అంటే చైనా వాళ్ళది టీవీలు పిల్లలు బాగా చూస్తారు కదా, ఆ చూసి ఆ పాములు తింటున్నట్టుగా కళ్ళు రావడం అనేది కూడా మనకి దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ పాము అంటే సర్పభక్షణం అనేది మనకి మరణప్రాయాన్ని కలిగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక రకంగా మనకి మరణాన్ని కలిగిస్తుంది. కనుక జాగ్రత్తగా అటువంటి కళలు వచ్చినప్పుడు వెంటనే మనం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాలి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పూజలు చేయించుకోవాలి, అర్చన కానీ అభిషేకం చేయించుకోవాలి. అలాగే భరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అన్నటువంటి ఈ 2 నామాల్ని చెప్పుకోవడం వల్ల ఈ కళలో వచ్చినటువంటి సర్పదోషాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, సంతాన శుభయోగం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు చెప్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.